లోకరక్షకుడైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని పేరిట దైవ జనాంగమునకు, దేవుని బిడలకు, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తూ మరొకసారి మీ ముందుకు రావడానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేనెంతో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరి యొక్క అంశముతో మీ ముందుకు రావడానికి నాకు సహాయం చేసిన పరిశుద్ధాత్మ దేవునికి నేనెంతో వందనాలు చెల్లిస్తున్నాను. మనము ప్రతిదినము దేవుని వాక్యముతో నింపబడాలి, వాక్య అనుభవంలో ఎదగాలి, దినదినము కూడా దైవికమైన మర్మాలతో నింపబడి దేవుని వాక్యాన్ని తెలుసుకొని వాక్యానుసారంగా జీవించడానికి మనము ఎంతైనా ప్రయత్నం చేయవలసిన వారమై ఉన్నాం. ఈ దినాన ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. కొన్ని మాటలు దైవ గ్రంథాల నుంచి కొన్ని మాటలు మీతో చెప్పాలని నేనెంతో ఆశ కలిగి ఉన్నాను గనక దయచేసి మీరు ఈ మాటల మీద ధ్యానం ఉంచుతారని ప్రేమతో, ఆశతో తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి మరి యొక్క అంశము విలువైన మాట. ముందుగా మీ అందరికీ తెలియజేస్తున్న ఆ ప్రాముఖ్యమైన విషయం ఏమనగా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ముందుగా మనం నమ్మాలి. మనందరితో మాట్లాడే దేవుడు, మన జీవితాలను బాగు చేసే దేవుడు, మన స్థితిగతులన్నీ కూడా మార్చే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ప్రియులరా. ఆయన వాక్యానికి మనం తల వంచితే, ఆయన దృష్టిలో మనము నమ్మకస్తులుగా జీవించగలిగితే నిజముగా మనము దీవెనకరమైన స్థితిలో ఉండగలుగుతాం. ఈరోజు ఈ మాటల మీద మీరు ధ్యానం ఉంచాలని మనవి చేస్తున్నాను. ఈరోజు నా అంశము, నీ ధనము మట్టిలో కలిపేస్తున్నావు. ఇదేంటండి చాలా వెరైటీగా ఉంది అని అంటున్నారా? అవును, నీ ధనము మట్టిలో కలిపేస్తున్నావు. అసలు ఎందుకు ఈ మాట చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే, ఇదేనా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము అందరికీ కాదు, కొంతమందికే అని అనుకోవచ్చు. వినగలిగితే అందరూ వినవచ్చును, అందరూ నేర్చుకోవచ్చును. మారగలిగితే, మారవలసిన వాళ్ళు మార్పు చెందగలిగితే మంచిదని తలంచుచున్నాను. మారు మనసు లేకుండా, మార్పు లేకుండా దేవుని నామానికి అవమానం కలిగించే బ్రతుకు మనకు అవసరమా? అవసరం లేదు. దేవుడు అటువంటి దానిని అసహించుకుంటాడు. అయితే ప్రియులరా, ఎందుకు ఈ మాట ఈరోజు నేను మీతో జ్ఞాపకం చేస్తున్నాను? నీ ధనము మట్టిలో కలిపేస్తున్నావు అని అంటున్నాను. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఈ దినాన ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది కూడా పనులు చేసుకుంటూ కష్టపడుతూ వారి కుటుంబాన్ని పోషిస్తున్నారు, వారి బిడ్డలను చదివిస్తున్నారు. అనేక రీతులుగా వారి అవసరతల కొలది వారు ఖర్చు పెట్టుకుంటున్నారు. అయితే ఈ మానవుల్లో కూడా, కుటుంబాల్లో కూడా కొంత వ్యత్యాసం అనేది కనబడుతూ ఉంటుంది. ఏంటంటే, వారి సంపాదనను బట్టి వారు ఖర్చు పెడతారు. సాధారణంగా సంపాదించే వ్యక్తికి ఏ రోజు కూలి ఆ రోజు తన కుటుంబానికి సరిపోతుంది, కొన్నిసార్లు సరిపోవట్లేదు. అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటున్నారు. వారు కూడా కాస్తో కూస్తూ వారు సంపాదించుకుంటున్నారు, తింటున్నారు, క్షేమంగానే ఉంటున్నారు. అంత మాత్రమే కాకుండా వారికి శక్తికి మించి కూడా సంపాదించే వారు కూడా ఈ లోకంలో ఉన్నారు. ఇది నేను లోకంలో ఉన్నటువంటి వారి కొరకు నేను మాట్లాడట్లేదు, కానీ దైవికమైన బిడ్డల కొరకు మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారి కొరకు నేను ఈ మాటలు చెప్పడం జరుగుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో మనం చూస్తే చాలా మంది ప్రజలు ఉన్నారు. లోకములో ఉన్నటువంటి ఆ మనుషుల యొక్క భక్తి, వారి యొక్క జీవిత విధానము, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క దాతృత్వం మనం చూస్తున్నప్పుడు వారికి మనకు కాస్త తేడా అనేది ఉంటుంది. ఎందుకంటే వారు అనేక రకాలైనటువంటి పండుగలను చెప్పుకొని విచ్చలవిడిగా వారు ఆనందం కొరకు ఎన్ని వేలైన లక్షలైన వాళ్ళు ఖర్చు పెట్టడానికి వెనకాడరు. వాస్తవంగా దేవుని కొరకు అనేసరికి వారు దాతృత్వం కలిగి ఎంతైనా వాళ్ళు ఇవ్వడానికి వెనకాడరు. కారణం ఏంటంటే, వాళ్ళ సంతోషం కొరకు వాళ్ళు కూడా ధనాన్ని ఏం చేస్తున్నారంటే వ్యర్థముగా వారు మట్టిలో కలిపేసినట్టే వ్యర్థంగా దాన్ని ఖర్చు పెట్టడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే మన క్రైస్తవులు కూడా మనం ఆలోచన చేసినట్లు ప్రియులరా, డబ్బు సాధారణంగా వారికి
మించిన డబ్బు వచ్చినప్పుడు, అనగా వారికి ఉద్యోగానికి బట్టి కానీ, పనిని బట్టి కానీ, వ్యాపారాన్ని బట్టి కానీ, వారు సంపాదించినటువంటి సంపాదన వచ్చిన తర్వాత వారు ఖర్చు పెట్టగా వారికి మిగిలింది వాళ్ళు ఏం చేస్తున్నారు? చాలా మంది అనేక రకాలుగా ఖర్చు పెడుతున్నారు, అనేక రకాలుగా దాన్ని వినియోగించుకుంటున్నారు. అయితే ఎక్కువగా మనం చూస్తే మనము దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మంచి ఇండ్లు కట్టుకోవాలి, అవసరమైతే మంచి వాహనం కలిగి ఉండాలి, దేవుడు మనకు ఇచ్చిన ఆరోగ్యాన్ని దాన్ని కాపాడుకోవటానికి మంచి భోజనాన్ని కూడా మనము చేయాలి, మంచి ఆహార పదార్థాలు మనం తినాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇవన్నీ కూడా సాధారణంగా మనం చేయాల్సినటువంటి పని. అయితే దానికి మించి కూడా ప్రియులరా, ఈ దినాన్న చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తును అంగీకరించిన వారు వారికి వచ్చిన ధనాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇండ్ల మీద ఇల్లు కట్టుకోవటము, బిల్డింగ్లు కట్టుకోవటము, స్థలాలు కొనుక్కోవటము, అంత మాత్రమే కాకుండా వారికి మించిన ఊహకు మించిన స్థితి అనగా కలిగి ఉండాలనే ఒక ఆలోచన, ఆశ అనేది దాని మీద వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క ధనాన్ని మట్టిలో పోసేసినట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా గమనించండి, ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు, ఆయనకి 10 ఇళ్ళు ఉన్నాయి. ఉండకూడదని నేను చెప్పట్లేదు ప్రియులారా, ఉండాలి, దేవునికరంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. అయితే ఏమండి, విందులు, వినోదాలు, ఫంక్షన్లు, పెళ్లిళ్ళు, లేకపోతే అనేక రకాలైనటువంటి మన యొక్క గృహాల్లో ఫంక్షన్లు చేసుకుంటాం. వాటికి కూడా ప్రెస్టేజ్ కోసము, గొప్ప కోసము చాలా డబ్బు మనం ఖర్చు పెడుతూ ఉంటాం. మంచిది, ఇదంతా చేయడం చాలా మంచిది. ప్రతి ఒక్కరూ దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆశీర్వాదము పొందుటకు మీరు పిలువబడ్డారని దేవుని వాక్యం చెప్తుంది కదా. మంచిది గనుక మనం దీవెనకరంగా ఉండాలి. యేసు ప్రభు అన్నారు ఒక మాట, ఆయన ఏమన్నాడంటే, మీరు ధనవంతులు అవ్వటానికి నేను దరిద్రతను వహించానని యేసు ప్రభు అని చెప్పారు. రైట్, మనము ధనవంతులుగా ఉండాలి, దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి, ఇవన్నీ బాగానుంది. అయితే నా ప్రశ్న ఏంటంటే, దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? ఈ రోజుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది చేస్తున్నారు, దేవుని కొరకు వారి ధనాన్ని నమ్మకంగా ఖర్చు పెడుతున్నారు. వారికి దశమ భాగాలు కావచ్చును, లేదా వారు కోరుకున్న అర్పణలు కావచ్చును, లేదా వాళ్ళు మొక్కుబడులు కావచ్చును, నమ్మకంగా భయముతో వారు ప్రభు సన్నిధిలో అర్పించడం అనేది జరుగుతూ ఉంది. ఇది చాలా మంచి పరిణామం. అయితే ఇంకా కొంతమంది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా కూడా ఉంది. దేవుని ఎదుట మనము నిందారహితులుగా ఉండాలి, దేవుని కొరకు గొప్ప పనులు చేయాలి, గొప్ప కార్యాలు చేయాలి. ఏమండి, ఈ దినాన దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించటానికి, అలాగే అనేక మీటింగ్లు పెట్టడానికి, కొన్ని దైవికమైన కార్యక్రమాలు చేయటానికి కూడా 100,000 ఈ రోజుల్లో సరిపోవట్లేదు. అయితే ఒక కాపరి ఒక మీటింగ్ పెట్టాలన్నా, లేకపోతే ఒక మంచి సువార్త జరిపించాలన్నా, అనేక గ్రామాల్లోనికి వెళ్ళి సువార్త చేయాలని మాటలతో కాదు కదా. సంఘములో బలవంతులైన వారు, ఆర్థిక పరమైన స్థితిగతులు కలిగిన వారు కాస్త చేయూతనివ్వగలిగితే దేవుని సువార్త బలంగా ముందుకు సాగుతుంది. ఆలోచన చేయండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, అందరం కూడా ఒకే రీతిగా ఉన్నామని నేను చెప్పట్లేదు. అందరూ ధనవంతులు, అందరు బీదవాళ్ళని నేను చెప్పట్లేదు. కానీ వారి వారి శక్తికి మించిన కొలది దేవుని కొరకు గొప్ప కార్యాలు ఎవరైతే చేస్తారో వారి జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. గమనించండి, నీ ధనము మట్టిలో కలిపేస్తున్నావు అంటే, ఈరోజు ఇండ్లు కడితే, సాధారణంగా పెద్ద వాళ్ళకి కడితే 50 లక్షల నుండి ₹1,00,00,000 వరకు, లేదా 10, 20, 30, 40 లక్షలు పెడుతూ ఇండ్లు కట్టుకుంటున్నారు. ఏమండి, కలకాలము మనం ఆ ఇంట్లో ఉంటామో లేదో, ఉండము. కానీ మానవునికి ఆశ ఏంటంటే మంచి ఇండ్లు కట్టుకోవాలి, ఖరీదైన సామాన్లు పెట్టుకోవాలి, ఖరీదైన ఫర్నిచర్ తెచ్చుకోవాలి, ఇంటికి మంచి కలర్ వేయాలి, మంచి గచ్చు వేయాలి, మంచి టైల్స్ వేయాలి, మంచి మార్బుల్స్ వేయాలి, కాస్ట్లీ. వాటిలో వెనకాడ్డు, ఎందుకంటే మంచిగా ఉండాలనే ఒక ఆలోచన. ఇవన్నీ మనం కలిగి ఉండడం మంచిదే, అట్లా చేయడం మంచిదే. అట్ ద సేమ్ టైం నేను చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే, దేవుని కొరకు అంత ఘనముగా మనం ఆలోచన చేయాలి. దేవుని పని చేయటానికి అంత మంచి మనస్సు, ఆలోచన ఇవ్వాలి. అనగా ధారాళముగా దేవుని కొరకు మనము ఖర్చు చేయాలి. దేవుని పని కొరకు ఖర్చు చేయాలి, సేవకుల కొరకు కాదండి. సేవకులకి ఇవ్వు అని నేను చెప్పట్లేదు, కానీ ఒకవేళ ఇస్తే దీవెనే, అది నేను తప్పంటం లేదు. కానీ ప్రభు పని కోసము ఎవరైతే ఇస్తారో
దేవుని సువార్త కొరకు ఎవరైతే ముందుకు వస్తారో వారి జీవితంలో గొప్ప దీవెన. దేవుని వాక్యం రాయబడింది, నీవు సేవ చేయలేని ఎడలా, నువ్వు వెళ్ళని ఎడలా వెళ్ళు అని ప్రోత్సహించు. చాలా మంది ఉద్యోగస్తులు మనం చూస్తున్నాం, వారు వెళ్ళి సువార్త చేస్తున్నారా? ఎందుకంటే వారికి టైం ఉండదు, వారు వెళ్ళి సువార్త చేయడానికి టైం దొరకట్లేదు. కాబట్టి ఈ రీతిగా సేవకులను ఉపయోగించుకొని వారి ద్వారా మీకు తోచిన, అయ్యా ఇదిగో మీరు వెళ్ళి సువార్త చేయండి, అనేక గ్రామాలకు వెళ్ళి సువార్త పెట్టండి, మీటింగ్లు పెట్టండి, దేవుని మాటలు చెప్పండి. నశించిపోతున్న ఆత్మల పట్ల ఒక భారం కలిగిన వారు అలాంటి ఆలోచన కలిగి ఆ మాట చెప్పగలిగితే ఎంత మేలు ప్రియులారా, ఆలోచనించండి. అయితే ఈరోజు ఒక సేవకునిగా నేను చెప్తున్నాను, ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి డబ్బు అంటే ఆశ, ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి, ప్రతి ఒక్కరికి ధనము కావాలి, ప్రతి ఒక్కరు కూడా మంచి స్థితిలో ఉండాలనే ఆలోచన చేస్తారు. నేను లేనండి అని అన్నవారు ఎవరూ లేరండి. అందరూ కూడా మంచి పొజిషన్లో ఉండాలని ఆశ అనేది ఉంటది. చచ్చిపోయేంత వరకు కూడా ఆశ మాత్రము చావదు. అయితే ఈరోజు దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? మనం ఏం చేయాలి దేవుని కొరకు? దేవుడు మనకిచ్చిన ధనాన్ని లేదా దేవుడు మనకిచ్చినటువంటి ఏదైనా దీవెన దేవుని కొరకు ఎట్లా మనం ఉపయోగిస్తున్నాం? ఏం చేయాలి? ఏ విధంగా చేయాలి? అసలు చేయకపోతే వచ్చేటటువంటి లాభం ఏంటి? చేస్తే వచ్చే లాభం ఏంటి? చేయకపోతే కలిగే నష్టం ఏంటి? ఇవన్నీ కూడా దేవుని వాక్యం ద్వారానే నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈరోజు ఒక 20 లేదా 25 నిమిషాలు పడుతుంది, కానీ జాగ్రత్తగా వాక్యం వినండి. వింటే జ్ఞానం కలుగుతుంది. వినటం వలన మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి, మీరు వాటిని ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ వాక్యం విని వాక్యానుసారంగా మీరు జీవించగలిగితే దైవాశీర్వాదాలు పొందుకుంటారండి. ఈ లోకంలో మనం ఎంత సంపాదించుకున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా చచ్చిపోయిన తర్వాత మట్టిలోనికి వెళ్ళిపోతాం, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏమండి, మన క్రియలు మన వెంట వస్తాయి తప్ప మన డబ్బు, ధనము, ఆస్తి, పాస్తులు, బంధువులు, స్నేహితులు ఎవ్వరూ రారు. ఇది మనందరికీ తెలిసిన వాస్తవ సత్యం. కాబట్టి నేను మరలా మిమ్మల్ని స్పెషల్గా చెప్పాలని ఆలోచన నాకైతే లేదు. సరే, ఈరోజు అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి చెప్తున్న కొన్ని హెచ్చరిక మాటలు ఈరోజు మనం దాన్ని విందాం, మన బ్రతుకులు మార్చుకుందాం. ఒకవేళ నిజంగా నేను దేవుని కొరకు పని చేయాలి, దేవుని కొరకు ముందుకు వెళ్ళాలి అని ఆలోచన కలిగి ఉండి ఈ వాక్యం ద్వారా నువ్వు ప్రేరేపించబడితే దేవునికే మహిమ. మనసు రావాలండి, మనసు పెట్టాలి. నువ్వు భేదములు పెట్టుకోవద్దు, ఏ రకమైనటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రభు పని కోసము నమ్మకంగా నువ్వు ముందుకు రాగలిగితే, చేయగలిగితే నువ్వు దీవించబడతావు ప్రియులరా. ఈరోజు ప్రియులరా, దేవుని వాక్యం మనం చూస్తున్నప్పుడు ఆలోచన చేసినట్లయితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా కాస్త మీరు వినాలని ప్రేమతో మనం చేస్తున్నాను. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మకం ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక యుంచుడని ఆజ్ఞాపించెను. ముందుగా దేవుని యందు నమ్మకం ఉంచాలి. ఇహమందు ధనవంతులైన వారు, ఇది ఒక రకము. ధనవంతులైన వారి కొరకు ఈ మాట. ఎవరు ధనవంతులు, ఎవరు బీదవారు, ఎవరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనం చెప్పలేమండి. కానీ ఎవరికి వారికి మాత్రమే తెలుస్తుంది. నా ధనం ఎంత, నా సంపాదన ఎంత, నా బ్రతుకేంటి, నా స్థితి ఏంటి అన్నది ఎవరిది వారికి తెలుస్తుంది. ఒకవేళ నువ్వు ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉన్నావు అనుకోండి ప్రియులారా, నువ్వు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మకముంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకయుంచుడని ఆజ్ఞాపించెను. దేవుని యందు నమ్మకం ఉంచాలి, ధనము యందు కాదు అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా అస్థిరమైన ధనమునందు అతిశయించకూడదట. ఎవరి యందు? దేవుని యందు మాత్రమే నమ్మకం ఉంచాలి. ముందుగా మన ధనాన్ని బట్టి, నాకు ఈ పొలం ఉందండి, నాకు సైట్ ఉందండి, లేకపోతే నాకు ఆస్తి ఉందండి, బంగారం ఉందండి, వెండి ఉందని చెప్పేసి అనుకోవచ్చు. వాటి మీద మనసు పెట్టుకుంటున్నామేమో గాని ప్రియులరా, నీకుంటే ఉండును గాక, కానీ నీ మనసు దేవుని మీద పెట్టాలని దేవుని సేవకునుగా నేను మిమ్మలను బ్రతిమలాడుతున్నాను. లేదంటే నీ ధనము మట్టిలో కలిపేస్తున్నట్టే అయిపోతుంది ప్రియులరా.
దేవుని వాక్యం రాయబడింది కదా, నీ ఒకవేళ ధనం ఎక్కువ ఉంటే నీకు మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, నిద్ర రాదు. దొంగలు వచ్చి దాన్ని కన్న వేస్తారు, అది తుప్పు పట్టేస్తుందని దేవుని వాక్యం రాయబడింది. మనందరికీ తెలుసును, కానీ ముందుకు రావడానికి చాలా చాలా కష్టం. ఈ మధ్య కాలంలో నేను ఒక సహోదరుని గురించి విన్నాను. ఆయన అంటాడు, ఒక అద్భుతమైన ఇల్లు పలానా బ్రదరు వైజాగ్లో కట్టారండి, చాలా చాలా అద్భుతమైన గృహం అండి అని చెప్పేసి అన్నారు. ప్రియులారా, నువ్వు కట్టుకొని ఉండడం మంచిదే, క్షేమమే. కానీ ప్రభు కొరకు నువ్వేం చేస్తున్నావు? ఒకళ్ళు అనుకోవచ్చు, నేను చేస్తున్నానండి, నేను ఇక్కడ చేస్తున్నానండి, అక్కడ సహాయం చేస్తున్నాను, ఇక్కడ సహాయం చేస్తున్నాను. ఒకళ్ళ సహాయం చేస్తే మంచిదే, కానీ నీకు తగ్గట్టు సహాయముగా అది ఉండగలిగితే అది మరీ మంచి మేలు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇహమందు ధనవంతులుగా ఉండడం గొప్ప కాదు, కానీ ప్రభువులో నమ్మకము కలిగి జీవించడం అనేది గొప్పగా ఈ మాటలు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా అదే 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే అంటాడు, మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనుల నుండి ఏమీయూ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొంది ఉందము. అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటి యందు తృప్తి పొంది ఉండాలి. నిజంగా మనము ప్రభువులో నమ్మకంగా ఉంటే ఆరోగ్యం బాగానే ఉంటుంది, సమస్యలు ఉండదు. ఏ నాటి భోజనము ఆ నాటికి దేవుడు ఇస్తాడు. ఏ రోజు మనకు అవసరత, ఏ రోజు ఏ అవసరత ఉందో అవసరతలన్నీ కూడా దేవుడే తీర్చేస్తాడు. కాబట్టి మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, మనందరికీ తెలుసున్నది. దిగంబరిగానే వచ్చాము, దిగంబరిగానే పోయాం. ఓ భక్తుడు అంటాడు, దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు, మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ లోకంలోనికి మనము ఎలా వచ్చామట? మనము ఏమీ లేని వారిగానే మనం వచ్చామంట. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ కూడా మనం తీసుకుని పోలేమో. 1 కోటి రూపాయల బిల్డింగ్ కట్టినా తీసుకుని వెళ్ళలేమో, 10 తులాల బంగారం కలిగి ఉన్న తీసుకుని వెళ్ళలేమో, మన అకౌంట్లో 10,000 ఉన్నా కానీ అది కూడా మనం తీసుకుని వెళ్ళలేమో. కారణం ఏంటి తెలుసా ప్రియులరా? దేవుడు అంటాడు, దేవుడు అనే మాట ఏంటంటే, మీరు కాగా అన్న వస్త్రములు గలవారయ్యుండి వాటి యందు తృప్తి. నేను ఒక మాట చెప్పన, మనిషికి తృప్తి లేదు. ఎంత ఇచ్చినా కావాలి, ఎంతైనా కావాలి, ఎంతైనా కావాలి. 10 కోట్లు ఉన్నోడికైనా దాని మీద ఇంకో 1 కోటి కావాలని ఆశ. మనిషి ఆశకు చావు లేదు. మనిషికి చావు ఉంది కానీ ఆశకు మాత్రము చావు లేదు. కానీ క్రీస్తును మనము కట్టడి వేయబడాలి. కట్టడిగా మనము బ్రతకవలసిన అవసరత ఎంతైనా కూడా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఏమి తేలేదు, ఏమి తీసుకుని వెళ్ళిపోలేము గనక చాలా జాగ్రత్త కలిగి ప్రభు సన్నిధిలో మనము ఉండాలి. తర్వాత ప్రియులరా, 8వ వచనం మనం చూస్తున్నాం కదా, ఆ 8వ వచనంలోనే మనము గమనించినట్లయితే అక్కడ అంటాడు, అన్న వస్త్రములు గలవారమే వాటి యందు తృప్తి పొంది ఉందమన్నాడు. అంటే దానికి అర్థమేంటి తెలుసా? మనకున్న దాంతో మనం తృప్తి కలిగి ఉంటే అదే ఆనందము, సంతోషం. ఈ రోజుల్లో ఒకవేళ అనారోగ్యం వచ్చినా, సమస్య వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్తే, అయ్యా నువ్వేమైనా టెన్షన్ పడుతున్నావా, ఏమైనా చింత కలిగి ఉంటున్నావా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని అడుగుతున్నారు. ఎందుకు? మానసికమైనటువంటి సమస్యలు పడిపోతున్నాడు కనుక డాక్టర్లు అడుగుతున్నారు. ఒకప్పుడు డాక్టర్లు అడిగేవారు కాదు ఈ ప్రశ్న, కానీ ఇప్పుడు నూతనంగా వారు ఈ ప్రశ్న అనేది అడగడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. గమనించండి, అదే 6వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, ధనవంతులకు అపేక్షించువారు శోధనలోను ఊరిలోను ఆ అవివేక యుక్తులను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు, అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. నష్టములోను నాశనములోను ముంచివేస్తుంది. ఏంటంటే ధనవంతులగుటకు అపేక్షించువారు. ప్రతి ఒక్కరికి ధనము కావాలి, బ్రతకడానికి కావాలి, వారి గృహ అవసరతలు తీర్చడానికి రావాలి, లేదా గృహం కట్టుకోవడానికి కావాలి, లేదా వారికి ఇంట్లో జరగబోయేటటువంటి ఏదైనా ఫంక్షన్, ప్రతిదానికి డబ్బు కావాలి. కానీ దానికి మించిన ఆలోచన మనకు కలిగి ఉంటే మన ఆరోగ్యం పాడైపోతుంది, నాశనం అయిపోతాం. మనము సాధించగలిగేది ఎంత కెపాసిటీ అయితే ఉందో అంత మాత్రమే మనం ఆలోచించి ఆ పని మాత్రమే మనం చేయాలి. అధికంగా మనము ఎక్కువగా పై రేంజ్కి మనం వెళ్ళగలిగినప్పుడు ఖచ్చితంగా అప్పులు పాలైపోతాం, నాశనం అయిపోతాం, మన సాక్ష్యం దెబ్బతింటుంది, మన ప్రార్థన జీవితం నాశనం అయిపోతుంది, దేవుని దగ్గర ఉండలేమో, దేవునికి ప్రార్థన చేయలేమో, చాలా సమస్యలు అనేది రావడం అనేది
తప్పకుండా వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్త కలిగి ఉండవలసిన అవసరత ఉంది. ధనవంతులవుటకు అపేక్షించువారు శోధనలోను పడిపోతున్నారు, ఉరిలోను పడిపోతున్నారు. అవివేక యుక్తులను, హానికరములైన అనేక దురాశలను, హానికరమైనదంటే చనిపోవాలని లేదా చంపాలని, ఈ ధనము ఏమైనా చేస్తుందో ప్రియులరా. కనుక ధనము జోలికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య కాలంలో ఒక దేవుని సేవకుడు చెప్పిన మాట, ఒక దేవుని సేవకురాలు లేదా ఉన్నటువంటి ఒక బయట సినీ ప్రపంచంలో ఒక ఆమె ఉంటది, తన పేరు ఎస్పి శైలజ. ఆమె అంటది, ఈ రోజు నువ్వు 10 రూపాయలు సంపాదించావంటే 5 రూపాయలు ఖర్చు పెట్టుకొని 5 రూపాయలు నువ్వు దాన్ని జాగ్రత్తగా పొదుపు చేసుకుని వాడుకోవాలి అని చెప్పడం జరిగింది. ఈ రోజు ఏం చేస్తున్నాం, మనకు వచ్చేది 10 రూపాయలు అయితే 15 రూపాయలు 20 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం, అప్పులు పాలైపోతున్నాం, శోధనలో పడిపోతున్నాం, ఉరిలో పడిపోతున్నాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ధనము దగ్గర చాలా జాగ్రత్తగా మనం ఉండవలసిన అవసరం ఉంది. అయితే ధనము లేని వారి పరిస్థితి ఇట్లా ఉంటే, ధనము ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారి ధనాన్ని మట్టిలో కలిపేస్తున్నారు. బంగారము, ఇల్లు, కార్లు, బళ్ళు, ఏమండి అనేక రకాలుగా మట్టిలో కలిపేస్తున్నటువంటి పరిస్థితి. ఒక దినాన్ని అవి నాశనం అయిపోతుంది కదండి. కొత్త కారు కొన్న 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాడిన తర్వాత ఆ కారు కూడా ఏమైపోతుంది, ఏమండి ఆ కారు కూడా తుప్పు పట్టేస్తుంది, మట్టి అయిపోతుంది. ఇంకా మనం ఏది కట్టినా గానీ ఆ ధనము మట్టిలో కలిపిన తర్వాత ఆ ధనము ఆ వస్తు రూపంలోకి వెళ్ళిపోయిన ఆ వస్తువు కూడా ఒక దినాన నాశనము కాక తప్పదు. ఇది జాగ్రత్తగా గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం, క్రీస్తును కలిగి బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప ఇంకొకటి కానీ కాదు. చూడండి ప్రియులరా, మత్తయి సువార్తలో నేను మీకు ఒక వాక్య భాగాన్ని జ్ఞాపకం చేస్తాను. సమయం అయిపోతుంది గనక త్వరగా నేను చెప్పి ముగించేస్తాను. 13వ అధ్యాయానికి మనం వెళదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తే 22వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినాలని ప్రభు ప్రేమను బట్టి బ్రతిమలాడుతున్నాను. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను. మంచి నేలను విత్తని వాడు వాక్యం విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 60 ఒకడు 30 ఫలించెను. ఇక్కడ కారణం ఏంటంటే ప్రియులరా, దేవుని బిడ్డలరా, దేవుని వాక్యమును వినటానికి, వాక్యమును విని దాంట్లో వాళ్ళు దీవెనకరంగా ఉంటే హెచ్చింపబడతారు, ఫలిస్తారు, దీవెనకరమైన స్థితిలో ఉంటారు. అంత మాత్రమే కాకుండా ఈ 13 అలాగే మనం చూస్తే ఇక ధనాన్ని బట్టట అక్కడ ఏం జరుగుతుందంటే ఆ ధనం అనేటటువంటిదట అణిచివేసేస్తుంది ప్రియులరా. ధనం అనేది ఏం చేస్తుందంటే అణిచివేసేస్తుంది. చూడండి, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యమును వినివాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనక వాడు నిష్ఫలుడవును. ఏమవుతుందట అంటే ధనము బట్టి తన భక్తిని ఎదగలేకపోతున్నాడు, వాక్యములు ఎదగలేకపోతున్నాడు. ఆ ధనాన్ని తనకు అలా కింద కదిమేస్తా ఉంది, ఐహిక వాంఛ వచ్చేస్తుంది. ధన వ్యామోహం కలిగి ఉంటే భక్తి కూడా రాదండి. దేవుని వాక్యం రాయబడి ఉంది, ఆ సూది బెజ్జములో ఉంటే దూరట సులభము గాని దేవుని రాజ్యములో ధనవంతుడు ప్రవేశించడం చాలా చాలా దుర్లభము అని వాక్యం చెప్తుంది. మరి ఈ లోకంలో ధనవంతులైన వారు దేవునికి సమయాన్ని ఇవ్వండి, దేవుని కొరకు బ్రతకండి. మీకు ఎన్నో పనులుంటాయి, కానీ దేవుని కంటే ఆ పనిని కాస్త పోస్ట్ పోన్ చేసుకొని దేవుని కొరకు ముందుకు రాగలిగితే చాలా దేవునికరంగా ఉంటుంది. ధన వ్యామోహము ఉండటం వలన వాక్యం ఏం చేస్తుందంటే వాక్యాన్ని అణిచివేసే పరిస్థితి వస్తుంది, ఇదే నా ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించాలి. ప్రభు సన్నిధిలో మన నమ్మకస్తులుగా బ్రతకవలసిన అవసరత ఉంది. ఇంకా మనం గమనించినట్లయితే సామెతల గ్రంథంలో ప్రియులరా ఎన్నో చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొద్దిపాట్ల మాటలు నేను మీకు చెప్పాలనే ఆశతో నేను మీకు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వాక్యాలు తెలియదని కాదు, కానీ అయినా ఒకసారి దీన్ని మనము చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం. 23వ అధ్యాయం సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. దాన్ని ఏం చేయాలి, విడిచిపెట్టాలంట. నేనంటాను పూర్తిగా ధనం వద్దండి అని అంటాను లేదు, అధికముగా నాకెంత అవసరమో దాని కొరకు నేను ప్రయాస పడతాను, ప్రయత్నం చేస్తాను, ఆలోచన చేస్తాను. అది నాకు వస్తే సంతోషము, దాని ప్రకారం నేను వాడుకోలేదు. నాకు మించిన ఇంకా నేను పెద్ద పెద్ద ప్రణాళికలు వేసుకుని, పెద్ద ఇంజనీరింగ్ ప్లాన్ లాగా వేసుకుని పెద్దగా ఆలోచన చేస్తే ఏమవుతుంది తెలుసా,
ప్రయాస వస్తుంది, ఆయాసం వస్తుంది, నిద్ర పట్టదు, అనారోగ్యము, బీపీలు, షుగర్లు, భయంకరమైన సమస్యలు పడిపోయే పరిస్థితి అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరి ఆ ప్రయాస పడకూడదు. మనం ప్రభు కొరకు మనం ప్రయాసపడాలి, నమ్మకంగా మనం ప్రయాసపడాలి. దేని వాక్యం రాయబడినది? యోహన్ రాసిన మొదటి పత్రికలో మనం చూసినట్లయితే మనందరికీ సుపరిచితమైనటువంటి ఆ యొక్క వాక్య భాగము. యోహన్ రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూస్తే మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే ప్రియులరా, అక్కడ ఏమని రాయబడి ఉందంటే మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. 2వ అధ్యాయము యోహన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. క్షమించండి, 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయో అనగా శరీరాశయో, నేత్రాశయో, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి అని ఈ మాట రాయబడింది. అంటే ఈ లోకాన్ని మనం ప్రేమిస్తున్నాం, ధనాన్ని ప్రేమిస్తున్నాం, అన్ని మనం ప్రేమిస్తున్నాం. మరి దేవుని ప్రేమిస్తున్నామా? వీటిని మనం ప్రేమిస్తున్నాం. సడన్గా ఏదైనా చేయాలనుకోండి, ఒక పాస్టర్ గారు ఆయనకి సహకరించేవారు ఒకరు ఇద్దరు తప్ప ఇంకెవరు కూడా రారు. 100 మంది సంఘస్థులు ఒక మందిరములో, ఒక సంఘములో ఉంటే ఒక ప్రకటన చేసినప్పుడు వారి శక్తికి మించిగా పెద్దగా ఎవరు ఏం చేయలేరు. కానీ వారి స్థితిని బట్టి కాస్తో కోస్తో ప్రభు పరిచర్య కొరకు ముందుకు రాగలిగితే అది ఎంత దేవుని ప్రియులరా, అది ఎంత ఆశీర్వాదం తెలుసా? గమనించండి. ఇదేనా నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ ధనము మట్టిలో కలిపేస్తున్నావు, వ్యర్థంగా వాడుతున్నావు. ఏమండి, కరెంటు బిల్లు కడుతున్నాం, పెట్రోల్ బిల్లు కడుతున్నాము, కార్లకి పెట్రోల్ వేస్తున్నాం, బళ్ళుకు పెట్రోల్ వేస్తున్నాం, ఫోన్ రీఛార్జ్ చేసుకుంటున్నాం, అలాగే ఏసీ బిల్లు కట్టుకుంటున్నాం. అన్నిటికీ కూడా మనం డబ్బులు కట్టి బిల్లు మనం చెల్లిస్తున్నాం. ఒకవేళ మనము దేనికైనా బిల్లు కట్టకపోతే అవి వెంటనే ఆగిపోతుంది. ఈవెన్ టీవీ చూస్తుంటే టీవీ కూడా రీఛార్జ్ మనం చేస్తున్నాం. ఇవన్నీ డబ్బులు కట్టకపోతే అన్నీ ఆగిపోతాయి. మరి దేవునికి చేయకపోతే మరి ఆయన ఆపేడా? ఆయన ప్రేమ కలిగిన వాడు కదా, ఇస్తున్నాడంటే మనము బుద్ధి జ్ఞానము తెలుసుకొని మనము దేవునికి ఇవ్వవలసిన అవసరత ఎంతైనా కూడా ఉందని ఆయన గుర్తించి సమయాన్ని మనకి ఇస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ ధనము మట్టిలో వేయొద్దు, మట్టిలో పోయొద్దు. ప్రభు కొరకు మంచి పని చేయి, ప్రభు కొరకు గొప్ప కార్యాలు చెయ్యి. నీ క్రియలు నీ వెంట వస్తే రేపొద్దున చచ్చిపోయిన తర్వాత పలానా వ్యక్తి పలానా పని చేశాడు అనేసి నీ క్రియలు ఉంటుంది. ఇది కనుక ఇదేనా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్న వాటిని దేన్ని కూడా మనము ప్రేమించక ప్రభువును ప్రేమిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇదిగో ఒక మాట అంటాడు, ఇదిగో ధనవంతులారా మీ మీదకి వచ్చేది ఉపద్రవము గూర్చి ఆలోచించుడి అని యాకోబు భక్తుడు అంటాడు. ధనవంతులకు అంటున్నారు. ఈ రోజుల్లో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట వింటే భయమేస్తుంది. ఎవరు ధనవంతులు తెలియదు, ఎవరు బీదవారు తెలియదు, ఎవరు మిడిల్ క్లాస్ వారు తెలియదు. కానీ దేని వాక్యం చెప్తుంది, ఒకవేళ వాక్యములో ఉన్నట్టుగా మన బ్రతుకులు ఉంటే, ఆ స్థితిలో ఆ పొజిషన్లో ఉంటే చాలా జాగ్రత్త పడవలసిన అవసరత ఎంతైనా కూడా ఉందని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ దినాన ప్రియ దేవుని బిడ్డలారా, నీ ధనము మట్టిలో కలిపేస్తున్నావా? జాగ్రత్త. ప్రభు కొరకు, దేవుని కొరకు నీవు ఒక అడుగు ముందుకు వేయాలి. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈ లోకంలో నీకు ప్రతిఫలం కలగొచ్చు, కలగకపోవచ్చు, కానీ పరలోక రాజ్యంలో నీకు ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని వచనాలు నేను మీకు చెప్పేస్తున్నాను, మీరు తర్వాత చదువుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చదవండి, అలాగే 12వ అధ్యాయము 24వ వచనం చదవండి, అలాగే 5వ అధ్యాయము 15వ వచనం చదవండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం చదవండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం చదవండి, హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చదవండి, మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఘనత చివరిగా మరి కీర్తనలు మనం చూస్తే 49:17 ఘనతట నీ వెంట రావాలి. ఘనత నీ వెంట రావాలి. నువ్వు చేసే పనిని బట్టి, నీ ఆలోచనలు బట్టి, నీ క్రియలు బట్టి నీ ఘనత నీ వెనక వస్తుంది. అలా రావాలంటే ప్రభువులు నమ్మకంగా బ్రతకాలి, నమ్మకంగా జీవించాలి, విశ్వాసం కలిగి జీవించాలి. గొప్ప కొరకు మనము బ్రతకడం కాదు, ఎవరో మెచ్చుకుంటారని బ్రతకడం కాదు, ఎవరో సహాయం చేస్తారని బ్రతకడం కాదు. దేవుడు మనల్ని ఒక స్థితిలో ఉంచాడంటే అది దేవుడిచ్చిన స్థితి. ఆ స్థితిలో మనం బ్రతుకుతూ అనుభవిస్తూ దేవుని కొరకు నువ్వు పొందిన స్థితిని బట్టి గొప్ప కార్యాలు చెయ్యి. దాన్ని బట్టి సంతోషం. మేడలు, మిద్దెలు, కార్లు, బంగ్లాలు ఎవరికి వద్దు అని నేను చెప్పట్లేదు. అందరికి అన్నీ ఉండాలి, అందరూ దీవించబడాలి. అట్ ద సేమ్ టైం నీ స్థితిని బట్టి, నీ కెపాసిటీని బట్టి ప్రభు కొరకు గొప్పగా నువ్వు బ్రతకాలి.
గొప్పగా జీవించాలి, గొప్ప కార్యాలు చేయాలి. నీ ధనము, నీ సమయము, నీ బలము ప్రభు కొరకు ఉపయోగపడాలి. ఒకవేళ అవి ఉపయోగపడకపోతే అది వ్యర్థమే. కనుక ఆలోచన చేయండి, ప్రభు కోసం ముందుకు రండి. ప్రభు పనిలో మీ సంఘాలలో మీ సేవకులకు వారి సువార్తకు కానీ, మీటింగ్లకు కానీ, సభలకు కానీ, లేకపోతే దైవికమైన కార్యక్రమాలకు కానీ మీరు ఒక అడుగు ముందుండి గొప్ప అండగా మీరు నిలబడగలిగితే ఆ సేవకుడు దేవునికరున్న పరిచర్య చేస్తారు. అనేక మంది వింటారు, ఆశీర్వదింపబడతారు. ఒక ఆత్మ రక్షింపబడితే ఆ క్రెడిట్ నీ ఘనత, ఆ క్రెడిట్ నీ అకౌంట్లోనికి వెళ్తుంది. అది గమనించని ప్రతి దేవుని బిడ్డారు. కాబట్టి ఎవరు గొప్ప కోసమో మనం చేయడం కాదు, కానీ ప్రభు కోసం మనం చేద్దాం. ఆయనను భయము భక్తి కలిగి జీవించుదాం, నమ్మకం కలిగి మనం జీవించుదాం. నేను ప్రేమతో హృదయపూర్వకంగా విన్నవిస్తున్న మాట ఏంటంటే, సువార్త చేస్తున్నటువంటి సేవకులకు కానీ, సంఘాలకు కానీ సహాయం చేయగలిగేటటువంటి ఆ స్థితి ఉంటే పరిచర్య కొరకు మీ దాతృత్వం కలిగిన మనస్సును మీరు పెట్టండి, ఇవ్వండి, సహాయం చేయండి. దేవుని రాజ్య సువార్త ఇంకా అనేక గ్రామాలకి చేరబడుతుంది. కాబట్టి ఈ దినాన ప్రియ దేవుని బిడ్డలారా, మట్టిలో మనం వేయకుండా ప్రభు పని కొరకు మనం ఉపయోగించినప్పుడు ప్రభు ఖచ్చితంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అటువంటి గొప్ప కృప, మేలులు, దేవుని ఆశీర్వాదాలు మనందరి జీవితంలో దేవుడు అనుగ్రహించును గాక. ఈ మాటలు దేవుడు మన వినికుడిలో దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.